ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువర ప్రేమ ప్రతి కుటుంబానికి ఆయన వర్తమానం అందిస్తూ విని గమనిస్తారని, నమ్ముతారని, విశ్వసిస్తారని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందులు ఆ దేవుడికి చెప్పుకుంటూ, ఆయనే నిన్ను ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ఆయన తప్పితే నాకు ఎవరు లేరని ఎంతమంది అయితే ఆ విధంగా నమ్మకము, విశ్వాసం భూమి మీద నివాసిస్తున్న ప్రతి బిడ్డ కూడా దేవునిపైనే నమ్మకం పెట్టుకోవాలి. దేవుడే మనలందరినీ ఆదరించేవాడు, కరుణించేవాడు, దయ చూపేవాడు, కనికరము చూపేవాడు. ఆయన తప్పితే భూమి మీద ఎవ్వరూ లేరని మాట కూడా ఖచ్చితంగా నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద నువ్వు అనేకమైన శ్రమలలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుండేవాడు ఎవరు లేడు. నీ దేవుడైన యేసయ్య ఒక్కడే మాత్రం ఉన్నాడని, దేవుడున్నాడని నమ్ము, విశ్వసించు. అయితే ఈరోజు మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మను ఆదరించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా శ్రమ అంతటిలో కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. మిమ్మలను ఆయన కరుణతో చూచుచున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు. భూమి మీద ఒకవేళ శ్రమలలో ఉంటున్నావా? మా శ్రమలలో ఆదరించిన దేవుడు, మమ్మల్ని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన కొరింథీయులకు చెబుతున్న మాట ఈరోజు ప్రపంచంలో అందరితో కూడా ఈ మాట చెబుతున్నాడు. నన్ను ఆశీర్వదించే దేవుడు, నా శ్రమలను ఆదరించే దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదరిస్తాడు, కాపాడుతాడు. అయితే నువ్వు నేను చేయాల్సినది ఏమిటండి? ఏం చేయాలి? మనము ఒకే ఒక నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన తప్పితే మనల్ని ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు దగ్గరకు తీర్చేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు అనే మాట నీ హృదయంలో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసినావా? అలాగైతే ఉదయకాల సమయం లేగానే నీ నిద్ర పడకలో నుంచి ఆయనను మొదటగా ధ్యానించుకోవాలి. మొదటగా ఆయన మమ్మల్ని ఆదరిస్తాడని ఒక నమ్మకము పెట్టుకోవాలి. ఆ విశ్వాసము నీలో నాలో ఉండాలి. అదే కలువరి ప్రేమ ఈరోజు ప్రతి కుటుంబముకు కూడా, ప్రతి సంఘానికి కూడా, ప్రతి దైవదాసులు కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నారు కదా. ఈరోజు నేను కూడా ఆయన పైనే ఆధారపడి జీవిస్తున్నాను. కాబట్టి ఒక రాత్రి ఇచ్చిన దేవుడు ఒక పగులు ఇస్తున్నాడు. ఆ పగులంతా కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. నువ్వు డ్యూటీకి వెళ్ళి తిరగ వచ్చేంత వరకు ఎన్ని శ్రమలు అనుభవించి వస్తావో వారికే తెలుసు, వేరే వారికి తెలియదు కదా. అయినా నీ దేవుడు ఆ శ్రమలలో నిన్ను ఆదరిస్తానంటున్నాడు కదా. ఇప్పుడు మరి ఒక మాట కూడా ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును. ఒకని తల్లి ఆ బిడ్డను ఆదరించినట్టుగా నా బిడ్డలారా నేను మిమ్మలను ఆదరిస్తాను, కాపాడుకుంటాను అని దేవుడే చెబుతున్నాడు. ఈరోజు మరి ఆయన చెబుతున్న మాట నీ హృదయంలో ఒక్కసారి నువ్వు గమనించినట్లయితే నీ హృదయంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషముతో నా దేవుడున్నాడని ధైర్యముగా, నిబ్బరంగా నువ్వు నివాసించగలవు, బ్రతకగలవు కదా. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను కూడా ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఈరోజు అందరం చెప్పాలి. ఏం చెప్పాలి? నా తండ్రి నాకు సహాయం చేసేవాడున్నాడు, నేను ఎవరికి భయపడను. నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు. వారు చూస్తారు, వీరు చూస్తారు, వారు బ్రతికిస్తారు అనవద్దు. కానీ నాకు సహాయం చేసే దేవుడు ఒక్కడున్నాడు, నేను ఎవరికి భయపడను. ఈ మాట నీ హృదయంలో నిలిచిపోవాలి. ఎవరో ఆదరిస్తాడు, ఎవరో సాకుతాడు, ఎవడో బ్రతికిస్తాడు అనే మాట నీలో నుంచి కొట్టివేసుకోవాలి. నా దేవుడు సహాయకుడు, నా దేవుడు సహాయం చేసేవాడు, నన్ను ఆదరిస్తాడు, కాపాడుతాడు, కాబట్టి నేను భయపడను.
ఎవరికి భయపడని అవసరం లేదు. దేవుడికి మాత్రం భయపడాలి. భయపడి ఏం చేయాలా? పాపములని ఒప్పుకొని, నీ నోటి ద్వారా పాపం ఒప్పుకొని నూతనమైన జీవితం జీవించాలి. అనగా రక్షణ పొంది దేవుని నామంలో నిత్యం ఉండాలి. అదే దేవుడికి కావాల్సినది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ప్రభు మరి ఒక మాట అంటున్నారు కదా ఇక్కడ, పర్వతములు తత్తరెలను నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు కదా. ఈరోజు ఎన్ని ప్రాబ్లములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని భూకంపములు కలిగినా, అయితే నా కృప మిమ్మల్ని వదిలిపోదంటున్నాడు. మరి అయితే ఈరోజు ఆయన చెప్పింది కదా, మరి భూమి మీద అన్ని పర్వతాలు కూడా గదగద వణుకోవచ్చు. కొండలు పర్వతాలు ఉన్నాయండి, అవి తత్తరెళ్ళి సౌండ్లు వస్తున్నాయి. అయినా నువ్వు మాత్రం భయపడవద్దు. ఎందుకంటున్నాడు? నా కృప నిన్ను వదిలిపోదు, ఆదరించే దేవుడు ఉంటున్నాడని. ఒకని తల్లి ఒక్కని కుమారుని ఎట్లా ఆదరించిందో నేను నిన్ను ఆదరిస్తాను చెప్పిన మాట నిజమే గనక ఈరోజు మరి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానం బట్టి మనం సంతోషిస్తామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదేనమ్మ నా ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. పర్వతముల తత్తరెలను నా కృపని వరదని చెప్పినావు. ఒకని తల్లి ఒకన కుమారుని ఆదరించినట్టుగా, ఒక బిడ్డను ఆదరించినట్టుగా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ నేను ఆదరించి కాపాడుతానని చెప్తున్న మాట నిజము గనక ప్రభువా, ఇదిగో నా ప్రభువా, మిమ్మల్ని నేను ఆదరిస్తాను, కాపాడుతున్నావు. శ్రమల యందును, బాధల యందును, ఇబ్బందులను కాపాడుతానని చెప్పిన దేవ, మీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. Amen. Praise the Lord. God bless you.